నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. తిరుపతిలో కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు భారీగా పెరిగినందున దీనికి నిరసనగా ఈ నెల 24న ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగే విద్యా సంస్థల బంద్పై ఆ సంస్థల యాజమాన్యాలు పలు విధాలుగా స్పందించాయి. బంద్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు వెనుకంజలో ఉంటుందని వారు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ చర్చల ద్వారా పరిష్కారమయ్యే సమస్యలకన్నిటికీ బందే ఒక ప్రత్యేక కారణంగా చూపిస్తూ ప్రతి ఒక్కరూ దాని మీద ఇబ్బందులు గురి చేస్తుంటే సమస్యను గుర్తించడానికి ముందుకు రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తర్వాత ముందుగా గుర్తొచ్చేది అందరికి పరీక్షల కన్నా కూడా ముందుగా గుర్తొచ్చేది బంద్లే. జూన్ లో కంపల్సరీగా 3 బంద్లు 4 బంద్లు జరుగుతుందండి. ఇదేమంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన బంద్కి మనం లీవ్ ఇచ్చామా లేదని చూసుకుంటారు. తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు బంద్కి ఇస్తారు. మీరు వారికి ఇచ్చారే వారికి ఇవ్వలేదా నాకు ఇస్తావా లేదా అనేది ఇలా పోటీతత్వం అలవాటు అయిపోయింది అందరికీ కూడా. బంద్లు కూడా ప్రెస్టీజియస్ గా మా ఆర్గనైజేషన్ చేసింది కాబట్టి మీరు ఇంకో ఆర్గనైజేషన్ చేయాలని నాకు లెవెల్లో అందరూ వెళ్తున్నారు. ఎక్కువగా ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ అయితే మనం కంప్లీట్ గా సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పిల్లలు దాదాపు ఒక 100 రోజుల పాటు చదువులు పోగొట్టుకున్నారు. అసలు వాళ్ళు ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఈ రోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారు. ఎస్పెషల్లీ 10వ తరగతి నమూనా మొత్తం మారిపోయింది. నమూనా మారిపోయిన పరిస్థితుల్లో అసలు 10వ తరగతి పరీక్షలు ఎలా హ్యాండిల్ చేయాలి, 10వ తరగతి క్లాసులను ఎలా హ్యాండిల్ చేయాలని ప్రతి ఒక్కరు తర్జన పడుతున్న క్షణంలో మళ్ళా బంధువులను మళ్ళా మన పని దినాలు పోగొట్టుకోవడం అనేది సమంజసమైన విషయం కాదు. ఒక బంధువులు అనేది ఒక ప్రాథమిక హక్కుగా మీరు తీసుకున్నా కూడా మేము చేయడం నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రాథమిక హక్కుగా మీరు తీసుకున్నా కూడా ఆ నిరసన వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కును వినియోగించుకోవడానికి కూడా ఒక ఫోరం కావాలి, ఒక పద్ధతి కావాలి, ఒక ప్రొసీజర్ కావాలి. దయచేసి మీరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తో కూర్చోండి, లేదంటే డిఓ గారితో కూర్చోండి, డిప్యూఓ గారితో కూర్చొని మేమందరం కలిపి ఒక రోజు నిరసన మేము వ్యక్తం చేస్తాం, చేయండి, తప్పులేదు. అందరూ కలిపి ఒక రోజు చేసుకోండి. లేదు మీరు చెప్పండి నువ్వు పలానా శనివారం రోజు బంద్ చేస్తావు, అందరు విద్యా సంస్థలు ముయ్యమని చెప్పండి, ఆ మరుసటి ఆదివారం అందరినీ పనిచేయమని చెప్పండి. ఇది ఒక మంచి ప్రోగ్రెసివ్ గా కొన్ని కంట్రీస్ లో నేను వినడం ఏమంటే వాళ్ళు తెల్లవారు కూడా స్ట్రైక్ చేస్తే రాత్రి కూడా అంతా కలిసి పనిచేస్తారంట. ఇంకా కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే నిరసన ఎలా వ్యక్తం చేస్తారంటే ఆపకుండా 12 గంటలు పనిచేయడం, ఎక్కువ పనిచేయడం, జీతం తీసుకోకుండా పనిచేయడం, ఇలాంటి మంచి కన్స్ట్రక్టివ్ అజిటేషన్స్ చేస్తారు. అటువంటి కన్స్ట్రక్టివ్ అజిటేషన్స్ మన విద్యార్థులు ఈ విద్యా వ్యవస్థలను ఈ విద్యా సంఘాలు నడిపేది కూడా విద్యార్థులే కాబట్టి మీరు నిజంగా కోరుకునేది విద్యార్థుల ప్రగతి అయితే మాత్రం ఇలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టండి. వీలైతే ఒక రోజు ఆదివారం పనిచేయించండి, వారి శనివారం లీవ్ ఇప్పించండి, లేదంటే ఇంకో 1 గంట ఎక్స్ట్రా పనిచేయించండి. ఒక రోజంతా కూడా పిల్లలందరూ కూడా 7 వరకు కూర్చొని మనం చదువుకుంటామని చెప్పండి. రేపు పిల్లలందరినీ కూడా ఒక రోజు ఆట స్థలాన్ని తీసుకెళ్తాం, ఈ రోజు పాఠశాల బంద్ చేస్తాం, అందరూ కలిసి ఆట స్థలాలకు తీసుకెళ్తాం, ఈ రోజంతా ఆడతాము. ఇలా కొత్తగా వినూత్నంగా ఉపయోగపడే విధంగా ఒక నిరసన వ్యక్తపరచడానికి కూడా ఒక పద్ధతి ఒక పందా పెట్టుకుంటే మాత్రం బంధుల్ని తల్లిదండ్రులు హర్షిస్తారు. ఇలా కాకుండా ఊరికే పిల్లల్ని స్కూల్ క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చోబెట్టుకోవడం అంటే సమ్మర్ లో అంతా కంప్లీట్ గా 45 రోజులు ఇంట్లో కూర్చున్నారు. మళ్ళా ఇంట్లో కూర్చుంటే పిల్లలు ఐప్యాడ్లు టీవీలకు అతుక్కుపోయి కళ్ళు బాటు చేసుకుంటారే తప్ప వారికి విద్యకి మీరు ఎటువంటి సహాయం చేసిన వాళ్ళు కాదు. కాబట్టి విద్యా సంస్థలు విద్యా సంఘాలకు అందరికీ కూడా నేను విద్యార్థి సంఘాలకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. కన్స్ట్రక్టివ్ గా అజిటేషన్స్ చేయండి. తప్పకుండా తల్లిదండ్రుల సపోర్ట్ కానీ విద్యా సంస్థల సపోర్ట్ కానీ అందరి సపోర్ట్ ఉంటుంది. మంచిగా చేసుకుంటాం, మనం మంచి మంచి విద్యా సంవత్సరాన్ని మనం సాధించుకుంటాము అనే నినాదంతో ముందుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. సో మన ప్రజాస్వామ్యంలో మనకి నచ్చని విషయం మీద నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సో దీంట్లో బంద్ చేయటము, ర్యాలీ చేయటము, రాస్తారోకో చేయటం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ప్రతి చిన్న విషయానికి బంధులని రాస్తారోకోలు అని చెప్పేసి స్కూల్స్ కాలేజెస్ ని బంద్ చేయించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనేది పూర్తిగా నాశనం అయిపోతూ ఉంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ కనుక మనం చూసామంటే ఆల్మోస్ట్ 3-4 months కాలేజెస్ స్కూల్స్ జరగని పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు వాళ్ళ రిజల్ట్స్ మనకి చూసాం. ఈ అకాడమిక్ ఇయర్ అయినా ఎటువంటి ఆందోళన లేకుండా ఈ బైఫర్కేషన్ ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా విద్యార్థులు చదువుకుంటారు అనుకుంటున్న తరుణంలో 13వ తారీఖు స్కూల్స్ స్టార్ట్ అయితే 21వ తారీఖు ఎన్ఎస్యుఐ వాళ్ళు బంద్ అని చెప్పి స్కూల్స్ అన్నింటినీ ముగించారు. మళ్ళా ఇప్పుడు రేపు ఏబీవీపీ వాళ్ళు బంద్కు పిలుపుస్తున్నారు. సో మేమందరం స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బంద్ చేయండి, మీ సమస్యల మీద ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయండి. బట్ మీకు అందరికీ ఏంటంటే మేము కోరేది అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఒకేసారి బంద్ చేయండి. 1 రోజు 2 రోజులు 3 రోజులు కంటిన్యూస్ గా బంద్ చేయండి.
ఇబ్బంది ఉండదు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి, విద్యార్థుల సమస్యలు సాల్వ్ చేసేదానికి మీరు కృషి చేయండి. బట్ మీరు పోటీలు పడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు బంధుకు పిలిపించి నెలల తరబడి ఇలాగే వర్కింగ్ డేస్ అన్ని కూడా పోతూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ పాఠ్యాంశాల పరిస్థితి ఏంటి, వాళ్ళ రేపు భవిష్యత్తు, వాళ్ళ రిజల్ట్స్ ఏమవుతుంది అనేది మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి, మీరందరూ కూడా స్టూడెంట్స్, మీకు తెలుసు ఒక వర్కింగ్ డే పోతే ఎంత లాస్ అవుతుంది అనేది. సో అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ మా స్కూల్స్ మేనేజ్మెంట్స్ తరఫున, ఉపాధ్యాయుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, బంధులు నుంచి విద్యా సంస్థలను మినహాయించండి. వేరే విధంగా మీరు గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయొచ్చు మన సమస్యల పట్ల. బంద్ చేస్తేనే మన సమస్యలు గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది అనేది అపోహ మాత్రమే. సో దయచేసి వేరే మెథడ్స్ వాడండి, వేరే విధంగా గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయండి. బంధుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ బంధుల నుంచి విద్యా సంస్థలు మినహాయించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి అని చెప్పి కోరుతున్నాం. గత ఏడాది జూలై 31వ తారీఖు నుంచి సుమారుగా 6 నెలల పాటు సమైకాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యార్థులు తన విలువైనటువంటి విద్యా వ్యవస్థను మొత్తం కోల్పోయి చిత్తూరు జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడాను ప్రతి కాలేజీలు కూడా పర్సంటేజీలు బాగా పడిపోయాయి. పర్సంటేజీలు పడ్డాయి అని చెప్పుకోవడం కన్నా జాతీయ స్థాయిలో పెట్టిన ఐఐటి ఎగ్జామ్స్, ఏఐ3 ఎగ్జామ్స్, స్టేట్ లో పెట్టిన ఎంసెట్ ఎగ్జామినేషన్స్, వీటి వల్ల రిజల్ట్ బాగా తగ్గి ర్యాంకులు ఎన్నో కోల్పోయినది నగ్న సత్యం. కనీసం ఈ ఏడాదైనా విద్యార్థుల పట్ల కొంచెం సముచితంగా ఆలోచించి స్ట్రైకుల సంఖ్యను తగ్గించగలిగితే విద్యా సంవత్సరం కోల్పోకుండా విద్యార్థులు చాలా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాల వాళ్ళకి ఒకటే విన్నపిస్తున్నాను, బంధులు చేయడం తప్పు అని చెప్పడం లేదు, కానీ పిల్లవాడిని స్ట్రైక్ అని వదిలిపెడితే ఇంటికి వెళ్తున్నాడు, టీవీ చూస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉందా అంటే విద్యార్థిగా విద్యను అభ్యసించడం తప్ప ఇది కార్యక్రమాలు కాదు అని నా విన్నపం. కాబట్టి విద్యార్థులారా ఇటువంటి ఈ యొక్క స్ట్రైక్లని వీళ్ళందరూ తగ్గించాలి. విద్యార్థి నాయకులు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, పర్సనల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా ఇటువంటి వాటిని తగ్గించండి. విద్యా సంస్థని ఇటువంటి స్ట్రైకుల నుంచి, బంధుల నుంచి మినహాయిస్తే విద్యార్థులు బాగుపడతారు, వాళ్ళ రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి స్ట్రైక్ ఈ సంవత్సరం కనీసం తగ్గించాలి, పూర్తిగా లేకుండా ఆనందపడతామని కోరుతున్నాను.